హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను టమాటా పచ్చడి పెడుతున్నానండి. 1/2 కేజీ టమాటాలను ఇలా తరిగానండి. ఈ తరిగిన దాంట్లో బౌల్లో వేసుకొని 1/2 కేజీ టమాటాలకు 50 గ్రాముల చింతపండు ఇలా వేసుకోవాలండి. 50 గ్రాముల చింతపండు ఇలా వేసుకొని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. టమాటాలను చింతపండును ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇలా మిక్సీ పట్టిన కదండి. ఇప్పుడు రెండింటిని మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఇలాగ మంచిగా కలుపుకుంటూ ఉడకబెట్టాలండి. మంచిగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఓకేనా అండి? ఇలా ఉడకబెట్టుకున్నామండి. ఇలా ఉడకబెట్టుకున్నాము. దీన్ని చల్లార్చుకోవాలి. చల్లగా అయిపోయినాక కలుపుతానండి. అప్పటి వరకు నేను ఇప్పుడు నూనె పోపు చేసి పెట్టుకుంటానండి. ఇట్లా బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసినండి. ఆయిల్ వేడైపోయినాక పోపు కిందండి ఆవాలు జీలకర్ర వేసి పోపు చల్లార్చుకోవాలి. నేను ఇప్పుడు ఇది వేడి అయిపోయినాక ఆవాలు జీలకర్ర వేస్తూ ఇస్తాను. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాండి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇది పోపు అయిపోయినాక ఇలా చల్లార్చుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది టమాటా మొత్తము చల్లారిపోయింది ఫ్రెండ్స్. పోపు కూడా చల్లారింది. ఇప్పుడు నేను 50 గ్రాముల ఉప్పు వేస్తున్నాండి. 50 గ్రాముల కారం వేస్తున్నాండి. ఇప్పుడు ఈ టమాటా ఉడిది చల్లారింది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెము మెంతి పిండి వేస్తున్నాండి. ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాండి. ఇప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లిపాయ ముద్ద వేస్తుండండి. ఇవన్నిటిని మిశ్రమాన్ని అంతటిని ఇలా మంచిగా కలపాలండి. ఉప్పు, కారము, మెంతి పిండి, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఈ టమాటా ఉడకబెట్టిన పేస్టు అన్నిటినీ కలిపినానండి. ఇప్పుడు ఈ పోపు కూడా ఇందులోనే కలుపుకోవాలండి. ఇలా కలిపిన పచ్చడిని ఈ సీసం బౌల్లోకి తీస్తుండండి. ఎంతో టేస్టీగా ఉండే అల్లం వెల్లిపాయతో పెట్టిన టమాటా అల్లపావ రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నేను చెప్పిన కొలతలు ఇప్పుడు 1/2 కేజీ టమాటాలకండి. మీరు కేజీ చేసుకోవాలంటే డబుల్ చేసుకోవాలండి.